బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. మంత్రుల మీద ఇష్టానుసారంగా నోరు బారేసుకునేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళకు తెలియట్లేదు. సగం కాలం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేయాలి, ఏం మాట్లాడితే బాగుంటుంది, ప్రజలకు ఏం అవసరం అనేటువంటి విషయంలో ఆలోచన చేయకపోవడం, నోరు బారేసుకొని మాట్లాడడం, హెడ్లైన్స్లో ఉండడం కోసం ప్రయత్నించడం ఏదైతుందో ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారే స్వయాన ఏమవుతుందో, ఏం జరుగుతుందో, పైసలు ఉన్నాయో లేవో, రైతు బంధు వేసినామో వేయలేదో, రుణమాఫీ చేసినామో చేయలేదో అని చెప్పేసి ఆయనకాయనే ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకాయనకే నమ్మకం లేనట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక తగుదునమ్మా అని చెప్పేసి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ లాల్ గారు అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే బహుబహు అని చెప్పేసి అరుచుడు తప్ప మరొకటి లేదు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో మరి ఆయన చేస్తున్నటువంటి మాటలు, విమర్శలు సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిన్న ఆయన మాట్లాడినటువంటి మాట బహుశా ఆయన చదివి మాట్లాడితే బాగుంటుండే. నేను అనుకుంటా పొన్నం ప్రభాకర్ గారు కూడా చదువుకున్నాడో అనుకుంటున్నాను ఇప్పటికీ. కానీ చదువుకున్న నిరక్షరాస్యునిలాగా మాట్లాడతా ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఆయన మాట్లాడిండు. అయితే ఆ చట్టంలో ఎస్టాబ్లిష్ అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. అది స్పష్టంగా చెప్పింది ఫీజిబిలిటీని ఎగ్జామ్ చేయమని, ఫీజిబిలిటీని ఎగ్జామిన్ చేయమని చెప్పేసి మాత్రమే ఉంది. మరి దానికి ఎస్టాబ్లిష్కు ఎగ్జామిన్ చేయమనే దానికి తేడా తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఒక మంత్రికి, రాష్ట్రంలో మంత్రి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. దాంట్లో క్లియర్గా స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీని చూస్తామని చట్టంలో రాసింది.